విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆయా పార్టీలు అభ్యర్థుల గెలుపుపై సర్వేలు చేస్తుంటారు. గతంలో ఏపీలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుందని, టీడీపీ గెలుస్తుందని, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని తమ సర్వేలో తేలిందని లగడపాటి చెప్పారు. అవి నిజమయ్యాయి. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలపైన ఆయన తన అంచనాలు చెప్పారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నంద్యాలలోనూ ఆయన సర్వే చేశారని తెలుస్తోంది. సర్వేలో వైసీపీ విజయం ఖాయమని తేలిందా? లగడపాటి చేసిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేలిందని ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని ఆయన తన స్నేహితులతో పంచుకున్నారని కూడా అంటున్నారు. లగడపాటి 4 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో సర్వే చేయించారని ప్రచారం సాగుతోంది. ఈ సర్వేలో వైసీపీ గెలుపు ఖాయమని, టీడీపీకి ఎదురుదెబ్బ ఖాయమని తేలిందని అంటున్నారు. అయితే లగడపాటి సర్వే విషయం తెలిసిన స్థానిక టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారని కూడా అంటున్నారు. అందుకే ఏకగ్రీవం అంటున్నారా? భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని టీడీపీ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. జగన్ కూడా మొదటి నుంచి తాము పోటీ చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. అయినా టీడీపీ మాత్రం ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వైసీపీ కూడా అభ్యర్థులను ప్రకటించేశాయి. జగన్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రచారంపై దృష్టి సారించిన ఈ సమయంలోనూ టీడీపీ నేతలు ఏకగ్రీవం కోసం జగన్ ఆలోచించాలని చెప్పటం విచిత్రంగా ఉందని అంటున్నారు. ఓటమి భయంతోనే వారు ఏకగ్రీవం అంటున్నారని వైసీపీ విమర్శిస్తోంది. ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేసినా, ఇంకెవరు పోటీ చేసినా సానుభూతి ఓట్లు పడతాయి. ఆ సానుభూతి ఓట్లతోనే గెలుస్తామనే ధైర్యం దాదాపు అందరిలో ఉంటుంది. అయితే ఇక్కడ భూమా నాగిరెడ్డి జిల్లాలో ముఖ్య నేత కాబట్టి ఆయనకున్న కేడర్, టీడీపీ కేడర్ తోడు సానుభూతి గెలిపిస్తుందని టీడీపీ భావిస్తోంది. కానీ లగడపాటి సర్వే మాత్రం మరోలా ఉందని అంటున్నారు. శిల్పా గెలుస్తారంటే సెంటిమెంట్ పనిచేయటం లేదా అనే చర్చ సాగుతోంది.